హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ప్రతిరోజు చేసుకునే రసాన్ని చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రసాన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మన అరుగుదలకు కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రసాన్ని చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. రసం మీకు చిక్కగా కావాలనుకుంటే నీళ్లను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ముందుగా మిక్సీ వేసుకున్న రసం పొడి, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకు ఈ విధంగా బాగా మరిగిపోతుంది. ఈ రసాన్ని మనం డైజెషన్కే కాకుండా మనకు జలుబు చేసిన, నోరు బాగాలేకపోయినా 10 నిమిషాల్లో ఈజీగా ఇలా రసాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు రసంలో సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. రసాన్ని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. 1 నిమిషం తర్వాత రసం మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.